దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సార్, కెనడా భారతదేశం మధ్య ఖలిస్తానీల మధ్యలో ఉన్నటువంటి గొడవలు అనేది ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరుకున్నట్టున్నాయి. ఒక ఖలిస్తాన్ ఉగ్రవాదిని, ఒక నేతని చంపిన తర్వాత అది భారతదేశమే చేయించింది అంటూ కెనడా ప్రధానమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు భారత్ అది ఖండించినప్పటికీ కూడా దౌత్యపరంగా ఎలా జరగబోతోంది సార్? ఏముంటుంది ముందు ముందు? నిజంగా ఇటీవల కాలంలో భారతదేశం ఎదుర్కొన్న ఒక తీవ్రమైన దౌత్యపరమైన సవాల్గా దీన్ని భావించాల్సి ఉంటుంది. కెనడా అనేది నిజానికి అంతర్జాతీయ సమాజంలో అంత పెద్ద ప్రభావశీలమైన దేశం కాకపోయినా సంపన్న దేశంగా ఉండటము, అమెరికాకి ఎప్పుడు ఒక అనుబంధ ఉపగ్రహ దేశంలాగా ఉండటము, వెస్టర్న్ కంట్రీస్తో దానికి మంచి సంబంధాలు, అన్నింటినీ మించి భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉండే దేశాల్లో కెనడా ఒకటి కావడం. పంజాబీలు ఈ సమస్య కూడా ఖలిస్తాన్ అంటే అది ప్రధానంగా పంజాబీలకు సంబంధించిన సమస్య కదా. కాబట్టి కెనడా జనాభాలో 2.1% సిక్కులు. ఈ సిక్కులందరూ ఇండియన్ ఆరిజిన్కి సంబంధించిన వాళ్ళు 7 లక్షల మంది దాకా. వాళ్ళ జనాభాలో 7 లక్షలు మనకు మామూలు కానీ చాలా ఎక్కువ అనమాట. అంతేకాకుండా ఈ ట్రూడే, జస్టిన్ ట్రూడే అని ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఈయన మంత్రివర్గంలో 4 సిక్కులను చేర్చుకున్నాడు. అది కూడా భారతదేశానికి చాలా ఇదైంది. వాళ్ళలో ఖలిస్తాన్ సపోర్టర్ కూడా ఒకడు ఉన్నాడు. కాబట్టి కెనడా తెలిసి చాలా కాలం నుంచి ఖలిస్తాన్ని నినాదాన్ని, అసలు ఖలిస్తాన్ అనే నినాదం భారతదేశంలో ఆ స్వర్ణ దేవాలయం మీద ఆపరేషన్ బ్లూ స్టార్ అవన్నీ అయిన తర్వాత పంజాబ్ మోరార్లెస్ మామూలుగా ఉంది. కానీ దీన్ని అలాగే బతికించడానికి అక్కడ జరుగుతున్న ప్రయత్నం. మన కాశ్మీర్లో కొన్ని రకాల సమస్యలు ఉండేవి, అలాగే పాకిస్తాన్ అక్కడ చొరబాటు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఈ ఖలిస్తాన్ అనే దాన్ని మటుకు ఇప్పటికీ ఆ మాట మనకు వినిపిస్తూ ఉంది. అంటే అది వినగానే మనకు చాలా ఆందోళన, ఉద్రిక్తత కూడా కలుగుతుంది. భారతదేశాన్ని గత 30-40 ఏళ్లలో ఎక్కువ కలవరపరిచిన 40 ఏళ్ల కిందట ఎక్కువ కలవరపరిచిన సమస్య, ఒక ప్రధానమంత్రిని ప్రాణాలు తీయటానికి దాకా దారి తీసిన ఖలిస్తానీ వాదాన్ని ఇంకా కెనడా అలాగే బతికిస్తూ ఉంది. కాబట్టి వాళ్ళు మనం ఎన్నిసార్లు అడిగినా వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. ఇందాక నేను చెప్పినట్టు మంత్రివర్గంలో కూడా తీసుకుంటారు. మూడోది వీళ్ళకి ఆశ్రయం కల్పిస్తారు, ప్రొటెక్షన్. నాకు బాగా గుర్తుంది 1980లో, అప్పటికి ఇంకా భింద్రన్ వాళ్ళంత పైకి రాకముందు అప్పుడే జగ్జిత్ సింగ్ చౌహాన్ అనేవాడు ఖలిస్తాన్ను స్థాపించినట్టుగా కెనడాలో ప్రకటించి తన వెనక అటు ఇటు ఏవో సింబల్స్ పెట్టుకొని దేశమంతా పంపించాడు. సిక్కులను అప్పుడు అతను అక్కడి నుంచి ఉగ్రవాదులను రెచ్చగొట్టాడు. ఇప్పుడు కాల్చివేయబడినటువంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఇతను కూడా ఈ ఉగ్రవాద మూలాలు కలిగిన వాడు, మోస్ట్ వాంటెడ్. మన ఎన్ఐఏ వాళ్ళు వెతుకుతున్నారు, అనేక పనులు చేసాడు అనుమానాస్పదమైనవి, అభ్యంతరకరమైనవి, అంతకంటే ముఖ్యంగా అశాంతి పెంచడానికి. సో భారతదేశం ఎప్పటి నుంచో అతన్ని మోస్ట్ వాంటెడ్, మాకు అప్పగించండి అని అడుగుతూ ఉంది. అటువంటి అతన్ని కాల్చి చంపేశారు. అది కూడా చాలా వాళ్ళకు ప్రముఖమైన ఓ గురుద్వారా దగ్గర సురే అనే సిటీలో కాల్చారు. కాలిస్తే ఇప్పుడు దాన్ని నిజానికి ఆ దేశం యొక్క శాంతి భద్రతలు వాళ్ళు చూసుకోవాలి, ఎందుకు కాపాడలేకపోయారు ఇదంతా. కానీ వాళ్ళెవరో అక్కడ కాల్చి చంపితే దాన్ని భారతదేశం మీద పెట్టి మీరు భారతీయ దేశమే చంపింది అని చాలా పెద్ద ఆరోపణ కదా. ఏజెంట్ల ద్వారా చంపారని ఇంకో దేశం మీద అంటే చొరబాటు ఆరోపణ లాంటిదే అది ఒక విధంగా. సో భారతదేశం దాన్ని తీవ్రంగా ఖండించింది, మాకేం సంబంధం లేదు, పైగా మేము చెప్పినా కానీ ఉగ్రవాద మూలాలు ఉన్న వాళ్ళ మీద మీరు చర్య తీసుకొని అప్పగించకపోగా దాన్ని బతికిస్తూ వస్తున్నారు. ఇంకా ఈ ఖలిస్తాన్ అనే నినాదం కానీ ఈ శక్తులు కానీ ఉన్నాయి అంటే దానికి కారణం కెనడా ప్రభుత్వం పరోక్షంగా ఇస్తున్న ప్రోత్సాహం. ఇప్పుడు ఈ ట్రూడే, జస్టిన్ ట్రూడే, వీళ్ళ నాన్న కూడా ఇదివరకు కెనడాకు ప్రధానమంత్రిగా ఉండేవాడు, ఆయన పేరు కూడా ఇంకేదో సీనియర్ ట్రూడే. అప్పటి నుంచి ఉందని వాటి సమస్య. కాబట్టి ఇది భారతదేశానికి చాలా ఆందోళన కలిగించడమే చాలా అభ్యంతరకరమైంది. ఇప్పుడు వాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే ప్రతిచర్యగా అక్కడ ఉన్నటువంటి భారత రాయబార కార్యాలయంలో ఉన్న కీలకమైన టాప్ లెవెల్ వాళ్ళను వెళ్ళిపోమని బహిష్కరించారు. ఎవరిని బహిష్కరించారంటే బహుశా రా తరఫున రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ వాళ్ళు ఒకరు ఉంటారు, సైన్యం ప్రతినిధి ఒకడు, లేకపోతే ఈ గూఢచారి వాళ్ళు ఒకరు అక్కడ ఉంటారు భారతదేశ ఎంబసీలో, ఆయన్ని పంపించారు. సో భారతదేశం కూడా ఏం తగ్గకూడదు కాబట్టి వీళ్ళు కూడా ఒక టాప్ లెవెల్ డిప్లొమాట్ను వీళ్ళు కూడా బహిష్కరించి మీరు వెళ్ళిపోమన్నారు. ఇలాంటి సమస్యలు మనకు ఎక్కువగా పాకిస్తాన్ నుంచి వస్తూ ఉండేవి. ఇంకా కొన్నిసార్లు ఏదైనా చైనాలో బహిష్కరణల దాకా పెద్ద పోలేదు. చాలా రోజులుగా ద్వైపాక్షిక ఇది
ఇప్పుడు కాకపోతే అనుమతించడం అనుమతించకపోవడం ఇట్లాంటివి ఉన్నాయి, కానీ ఈ టైప్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ తక్కువ. వాళ్ళతో సమస్యలు ఎక్కువ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఇవి ఎక్కువగా వస్తుంటాయి. కానీ సంబంధాలు బాగానే ఉంటాయి. ప్రధానమంత్రి మొన్నే చైనా ప్రధాని వచ్చాడు, అధ్యక్షుడితో మోదీ కలిసారు, ఇది ఉంది కదా. సో అది మెయింటైన్ చేస్తుంటారు. కానీ ఆస్ట్రేలియా ఒకటి, ఈ కెనడా ఒకటి, ఇంకా ఒకటి రెండు ఇట్లాంటి దేశాలు ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ సృష్టిస్తూ ఉంటాయి. కెనడాకు వచ్చిన ఇంకో సమస్య అంటే అది అమెరికా అనుబంధం, అమెరికా ఖండం పక్కన పెట్టి బ్రిటన్, ఆస్ట్రేలియా ఇవి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. ఇప్పుడు కెనడాతో సంబంధాలు ఇది అయ్యాయి కాబట్టి మేము భారతదేశంతో వాణిజ్య సంబంధాల మీద జరుగుతున్న చర్చలు ఆపేస్తున్నామని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించాడు. ఇది మోదీ గారికి మన ప్రభుత్వానికి కూడా పెద్ద దెబ్బ. ఎందుకంటే మన భారతీయుడే ఉన్నాడు, మన ఇది అది గొప్ప ఇదంతా చెప్పి మొన్న సినిమాకు G20కి ముందుగా పిలిపించి వాళ్ళ బంధువులను కూడా తీసుకొచ్చి చాలా హడావుడి చేసాం మనం. ఇవన్నీ సెంటిమెంట్లు లేదా ఇట్లాంటివి ఏం పని చేయవు. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో వాళ్ళ డిప్లొమాటిక్ ఇంట్రెస్ట్లు, దౌత్య ప్రయోజనాలు, వాణిజ్య ప్రయోజనాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. కెనడాకు బ్రిటన్కు ఉన్న సంబంధాలు ఇచ్చే వాళ్ళు వెంటనే ఇలాంటి చప్పుడు ఈ చర్చలు వద్దు, ఇలా మాకు ఆందోళన కలిగిస్తుందని వాళ్ళు ప్రకటించారు. ఇంకా ఆస్ట్రేలియా ఇంకొక అడుగు, వాళ్ళు ఎప్పుడు కొంచెం దూకుడుగా ఉంటారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కూడా ఇవి అవాంఛనీయమైనవి, ఇట్లాంటివి జరిగి ఉండకూడదు, ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇచ్చి ఉండకూడదు అంటే మొత్తం మీద భారతదేశాన్ని ఒత్తిడి చేసి భారతదేశం ఇక్కడ పొరపాటు అన్న పద్ధతిలో ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి, అంతర్జాతీయ సమాజానికి ఒక ఇంప్రెషన్ కెనడా కలిగిస్తున్నట్టుగా ఉంది. సో గతంలో కూడా సార్ రైతులు తీసుకొచ్చినటువంటి 3 చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో అక్కడ నిరసన దీక్షలకు పూనుకుంటే కెనడాలో కూడా అదే స్థాయిలో ఇదే సిక్కులు, ట్రక్ డ్రైవర్లు అందరూ కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు కూడా చేశారు అక్కడ. దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు ఖలిస్తాన్ అనేది ఒక దేశ వ్యతిరేకమైన ఇంకొకటి, దానికి కలర్ ఇవ్వడానికి ఎవరైనా ట్రై చేయొచ్చు. కానీ ఎక్కువగా పంజాబ్ రైతులు చాలా ఆందోళనలో చాలా ఉధృతంగా పాల్గొన్నారు కాబట్టి అక్కడ జనాభాలో వీళ్ళందరికీ ఇంటింటికి అక్కడ బంధువులు ఉంటారు. చాలామంది హైకమిషనర్లు వీళ్ళందరూ కూడా ఉంటారు. మంత్రులే ఉన్నారన్న తర్వాత ఇంకేముంది. కాబట్టి వాళ్ళు దీనికి సంఘీభావంగా అక్కడ చేశారు. కానీ ఇక్కడ జరిగిన కొన్ని చర్యల మీద కూడా ఆ ముద్ర వేసే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేసింది. బట్ ఇట్ ఈస్ మోర్ సమ్ కైండ్ ఆఫ్ సాలిడారిటీ. ఇతర దేశాల్లో కూడా వచ్చింది. ఇప్పుడు కూడా చూస్తున్నారు కదా మీరు, దీని మీద అక్కడ సంఘీభావం, ఇక్కడ సంఘీభావం. దీనికంటే రైతుల ఆందోళనకు సంఘీభావం చెప్పడం ఒకటి కదా. కానీ ఈ ఉగ్రవాద చర్యలు, విచ్ఛిన్నకర చర్యలు ఒక పెద్ద భారత్ లాంటి దేశానికి వ్యతిరేకంగా అక్కడ వాళ్ళు చేస్తుంటే కెనడా ప్రభుత్వం దాని పట్ల ఉదాసీనత కాదు, కొద్ది గొప్ప ప్రోత్సహించే ఒక వైఖరి తీసుకోవటం. ఇప్పుడు నెదర్లాండ్ ఆయన చనిపోయాడు. వాళ్ళు ఏమంటారు అంటే వాస్తవంగా వస్తున్న సమాచారం ప్రకారం ఆ గురుద్వారా ప్రబంధ కమిటీలు అని ఉంటాయి, వాటి నిర్వహణలో వచ్చినటువంటి విభేదాల వల్ల ఈ హత్య జరిగింది తప్ప దీనికి రాజకీయాలకు భారతదేశానికి ఏం సంబంధం లేదని అక్కడ స్థానికులు లేకపోతే దర్యాప్తు చేసిన వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది భారత ప్రభుత్వం చేసింది. ఎక్స్ చేశాడు, వై చేశాడు అంటే అది వేరే విషయం. ఒక దేశం మీద ఒక ప్రభుత్వం మీద భారతదేశానికి అలాంటి చరిత్ర పెద్దగా లేదు. ఎక్కడ మనమే వెళ్ళి చేయించడం అట్లాంటివి అది అమెరికాకు చాలా ఎక్కువగా ఉంది, లేకపోతే కొన్ని ఇతర దేశాలకు కూడా ఉంటుంది. అది కొన్ని జరుగుతుంటాయి ఘటనలు, లేకపోతే దూసుకుపోవటం. గతంలో వాస్తవానికి భారతదేశ దౌత్య కార్యాలయం మీదకి వీళ్ళు ఒక గుంపు వచ్చి దొమ్మించేసిన ఎగ్జాంపుల్ కూడా ఉంది. అప్పుడు కూడా చర్యలు తీసుకోమంటే వీళ్ళు గట్టి చర్యలు ఇంతవరకు ఏం తీసుకోలేదు. నిజానికి G20 సమావేశాల సందర్భంలో దానికి ముందే ఇటు మోదీ అటు ట్రూడే మధ్యలో 1-2 చోట్ల చర్చలు జరిగాయి. కానీ ఢిల్లీలో మటుకు వచ్చిన నాయకులందరితో 14 దేశాల దాకా మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కానీ భారతదేశం తరఫున ఈ ట్రూడే అనేది ఆయనతో మటుకు ఎలాంటి చర్చలు జరగలేదు. కారణం ఏమంటే ఆ సుహృద్భావ వాతావరణం లేదు, వ్యతిరేక కార్యకలాపాలు కూడా చేస్తున్నారు అని. మరి ఇప్పుడు మనకు 2-3 సమస్యలు ఏమొస్తాయంటే ఇండియన్ కమ్యూనిటీ చాలా పెద్ద సంఖ్యలో ఉండటం, రెండవది గతంలో కొంచెం మనకు చాలా ఆందోళనకరమైన అవాంఛనీయమైన పరిణామాలు చూసినటువంటి పంజాబు సిక్కులు అక్కడ ఇన్వాల్వ్ అయి ఉండటం, మూడోది అంతకుముందు కొంచెం దూరంగా ఉన్న మోదీ వచ్చిన కొత్తలో 2015లో సమస్యగా ఉంది. కానీ ఆ తర్వాత ఏదో కొంచెం దగ్గర ఏమన్నా ఒక ఇంప్రెషన్ కూడా కల్పించబడింది. దీనివల్ల ఈ సంబంధాల్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా వచ్చాయి.
కెనడా ఏం చేస్తుందో ఎట్లా ఉంటుంది అనేది ఒకటైతే కెనడాను సాకుగా చూపించి ఇప్పుడు మిగతా దేశాలన్నీ అంతే కదా, అమెరికా ఎప్పుడు ఇండియా మీద లేకపోతే లోపరుచుకొని ఒత్తిడికి గురి చేయడానికి ఎక్కడ ఏం సాకు దొరుకుతుందని వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఒక ఆందోళనకరమైన విషయమే. దేశాల మధ్య సత్సంబంధాలు కాపాడబడాల్సి ఉంటుంది. రెండోది ఇండియన్ డయాస్పోరా, విదేశాల్లో ఉన్న భారతీయ మూలాలు కలిగిన వాళ్ళు, వాళ్ళ ప్రయోజనాలు, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ భద్రతను కూడా చూడాల్సి ఉంటుంది. మరి ఇవన్నీ ఎలా చేస్తుంది కెనడా ప్రభుత్వం? దుస్సాహసానికి పాల్పడకుండా ఉంటుందని మనం ఆశించాలి. ఆ రెండోది ఏంటంటే దీన్ని ఒక చాకుగా తీసుకొని ఏదో ఏది క్షణాల మీద ఆంక్షలు ప్రకటించి ఏదో ఇంకా దీన్ని మరింత గందరగోళపరిచి ఉద్రిక్తత పెంచే పని ఏ ఒక్కరు కూడా చేయకుండా ఉండాలి. పశ్చిమ దేశాలు, ఇండియా కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా వీటన్నిటితో కలిసి మనము క్వాడ్లో ఇట్లాంటి వాటిలో చేరుతున్నాం. మనకేం సంబంధం లేదు. చైనాకు మనం వ్యతిరేకంగా ఉన్నాం కాబట్టి, చైనాకు మనకు వ్యతిరేకత ఉంది కాబట్టి చైనాను వ్యతిరేకించే దేశాలు అమెరికా వాటితో కలిస్తే మనకు వస్తుందని మనము ఈ ఏషియా పసిఫిక్ లాంటి వాటిలో కొన్ని దేశాలతో కలుస్తున్నాం. ఇప్పుడు కెనడా అనుభవం కనుక మనం తీసుకుంటే తమ తాత్కాలిక ప్రయోజనాల కోసం ఏదో కలిసినట్టు నటించినా కానీ కొన్ని దేశాలు అల్టిమేట్గా తమ స్వార్థ ప్రయోజనాల కోసం కావాల్సినంత హాని చేస్తాయని. అందువల్ల దేశాల మధ్య ఒక డిప్లొమాటిక్ పీస్ ఉండటము, సార్వభౌమత్వాన్ని కూడా గౌరవించటం, భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించటం అనేది ఇక్కడ చాలా ముఖ్యం. దాన్ని విచ్ఛిన్నం చేసే వాళ్ళను, ఆ జెండాలను, ఆ శక్తులను అలాగే ప్రోత్సహిస్తూ పెద్ద పెద్ద మాటలు చెప్పినందువల్ల ఉపయోగం లేదు. ఈరోజు ప్రధాని మోదీ తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంటు భవనంలో కూడా వాళ్ళు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఇంకా ఇండియా కూడా ఇంతటితో ఆగకపోవచ్చు. ఎందుకంటే రోగ్ స్టేట్స్ అంటారు కదా, అంటే ఎవరి రోగ్ స్టేట్స్, అమెరికా కొన్ని రోగ్ స్టేట్స్ అయితే మనకి ఇంకొన్ని రోగ్ స్టేట్స్ కావచ్చు. నేను వాళ్ళ పదం నేను వాడట్లేదు, కానీ ఆ లక్షణాలు ఇండియాకి పెద్దగా లేవు. రెస్పాన్సిబుల్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ నేషన్స్లో బాధ్యతగా వ్యవహరించడమే భారతదేశానికి ఉన్న అంతర్గత రాజకీయాలు ఎలా ఉన్నా. కాబట్టి ఇండియా మీద ఇలాంటి ఇండియా అనాలో భారత్ అనాలో కూడా ఇప్పుడు చాలా. సో ఇలాంటి నిందారోపణలు చేసి ఒక సంబంధాలను పాడు చేయటం ఎంత మాత్రం సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం అంటే మోదీ ప్రభుత్వం కూడా చాలా చాకచక్యంగాను సంయమనంగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. మరి మనం విశ్వగురు ఎక్కడికి వెళ్ళినా మనకు వసుదైగా ఓకే, ప్రపంచం అంతా ఒకటేని, కానీ విశ్వగురువుగా మన దేశాన్ని చూస్తున్నారు, అందులో మన అధినేతను చూస్తున్నారు అని చెప్పినప్పుడు ఆ సంబంధాలను ఉపయోగించుకొని ఇలాంటివి మరింత మరింత దారి తప్పకుండా చూడాల్సిన బాధ్యత ప్రధాని మీద, విదేశాంగ మంత్రి మీద ఉంటుంది. అయితే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇప్పుడు ఒక అడ్వైజరీని రిలీజ్ చేసింది సార్. సాధ్యమైనంతగా టూర్స్ ఏమైనా ఉంటే, వెళ్ళాల్సిన ప్రోగ్రామ్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి, ఆర్ఎల్స్ స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి భారత జాతీయులు జాగ్రత్తగా ఉండండి అనేటువంటి అడ్వైజరీ వచ్చింది సార్ ఈరోజు. అంటే దీనికంటే ముందు కెనడా విడుదల చేసింది. దేశాల మీద ఒక విధంగా తమ కక్ష సాధింపు అనండి లేదా వ్యతిరేకత ప్రకటించడానికి ఇది కూడా ఒక మార్గం. కెనడియన్స్ ఎవరు కూడా భారతదేశానికి వెళ్ళడం అనేది చాలా జాగ్రత్తగా ఉండండి, కాశ్మీర్ లాంటి చోట్లకు వెళ్ళకండి, అంటే భారతదేశం కొంచెం భద్రత లేని, రక్షణ లేని దేశం అనే ఇంప్రెషన్ కలిగించడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఇక మన కోణంలో చూస్తే అదే వాజ్ టెల్లింగ్ యూ, చాలామంది ఇప్పుడు మాకు తెలిసిన వాళ్ళే ఒక బంధువులే ఉంటారు, ఒక 6 డజన్ మంది అక్కడ చాలా ఇళ్లలో అట్లా ఉంటారు. వాళ్ళు వాస్తవానికి కెనడాకు రండి అని వీసా ఇస్తామని అడ్వర్టైజ్ కూడా చేస్తూ ఉంటారు, మీరు చూసే ఉంటారు. దే ఇన్వైట్, వాళ్ళకి అదొక పాలసీ, వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు అది కూడా ఒక ఊతం. దానికోసం ఉద్యోగాలు కూడా ఇస్తాము, ఏవేవో ఆఫర్లు ఇస్తూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అలా వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భారతదేశానికి సంబంధించినంత వరకు మన ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినప్పుడు మన పిల్లలు అక్కడ చదువుకునే వాళ్ళు వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ కెనడాలో అలాంటి పరిస్థితి రాకుండా ముందుగా జాగ్రత్త పడాలి. మన ప్రభుత్వం ఫార్మల్గా ఒక అనౌన్స్మెంట్ ఇవ్వడం వేరు, కానీ అక్కడికి వెళ్ళి అక్కడ చేరి ఏదో కోర్సులు తీసుకొని లేదా సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి వేరే ఉంటుంది. అందుకని తక్షణం రాజకీయంగా అంతర్జాతీయంగా చేస్తూనే ఇండియన్ కమ్యూనిటీ ఎవరో అక్కడ ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం ఏం చేయాలి, తక్షణ చర్యలు ఏం తీసుకోవాలన్నది కూడా ప్రభుత్వం ఆలోచించాలి. Yes, sir. Thank you, sir.